గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న ఇంటి పట్టాలకు సంబంధించి గత 40 రోజుల క్రితం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికి ఇచ్చినటువంటి 183 సర్వే నెంబర్లు ఇచ్చినటువంటి ఇంటి పట్టాలపైన అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఆర్టీఓ గారు స్వచ్ఛందంగా వచ్చి స్థల పరిశీలన చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ రోజుకి కూడా పెండింగ్లో పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇచ్చిన పట్టాలకు మీరు భూములు చూపించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినారు, ఈ ప్రభుత్వంలో భూములు లేవంటే ఈ యొక్క రెవెన్యూ అధికారులు చెప్పడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వాలు మారచ్చు, గవర్నమెంట్ మారచ్చు, కానీ అదేవిధంగా అధికారులు మాత్రం మారిన అధికారులు ఉంటే కూడా చట్టం ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఏదైతే మీరు ఇచ్చిన ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని మేము అనేక సార్లు డిమాండ్ చేస్తున్నాం. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారికి కలిసి ఈ కేవీపురంలో ఇచ్చినటువంటి 78 మందికి ఇంటి స్థలాలు చూపాలని జేసీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ స్పందించలేదు. రేపు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు మేము కేవీపురం సచివాలయం దగ్గర రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభిస్తాం. రెవెన్యూ అధికారులు అప్పటికి కూడా స్పందించకపోతే అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీసును కూడా నిర్బంధిస్తామని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఈ